హాయ్ సలాం వలైకుం నమస్తే. ఈరోజు సూపర్ ముచ్చట్లు మాట్లాడడానికి గురించి వచ్చాము. మెయిన్గా ఇవాళ మనము కల్కి గురించి మాట్లాడదాం. కల్కి మూవీ రివ్యూ గురించి మాట్లాడదాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి మూవీ స్పాయిలర్స్ కానీ లేకపోతే చాలా మంది రివ్యూస్ చేయడం జరిగింది. నాకు అర్థమైంది, నేను చాలా లేట్గా చెప్తున్నాను. ఆల్మోస్ట్ లైక్ 2-3 days అయిపోయింది సినిమా వచ్చి కూడా. బట్ ఈ రివ్యూ నా పర్సనల్ రివ్యూ అనమాట. ఎందుకంటే నేను నిన్న స్వయంగా మూవీకి వెళ్ళి చూడటం జరిగింది అండ్ నా పర్సనల్ రివ్యూ నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ చూడంగానే నాకైతే ఒక్కటి అనిపించింది, దిస్ ఇస్ అన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ అనమాట. ఎపిక్ అంటే ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ. అది ఎట్లా అంటే ఇప్పుడున్న జమానా వాళ్ళకి అసలు అర్థం కూడా కాదు బేసిక్. అంటే దాని గురించి తెలియకుండా, ఐ మీన్ ఆ మూవీ అంటే ఏంది, అసలు కల్కి ఎవరు, అసలు ఎందుకు వచ్చారు, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఎందుకు వచ్చినారు. ద మెయిన్ క్రెడిట్ గోల్స్ నాగేశ్వన్ గారికి, ద మెయిన్ క్రెడిట్. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ లైక్ ఎంతో ఫ్యూచర్ చూపించినాను. బేసిక్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఫ్యూచర్ ఎట్లుంటుంది, తర్వాత ఎట్లుంటుంది, ఆ బౌండరీస్ కోసం ఎట్లా పడతారు అంటే ఏంది అనేది ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమాకి వెళ్ళని వాళ్ళు వెంటనే సినిమాకి వెళ్ళి చూడండి ఒకసారి. క్రేజియస్ట్ ఎపిక్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి మూవీ మాకు ఇచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ చాలా మంది కష్టపడ్డారు ఈ మూవీ గురించి. ఎన్నో ఇయర్స్, ఆల్మోస్ట్ లైక్ 4 years అనుకుంటాను తెలిసి. అండ్ ఇంకోటి, అండ్ చూస్తే మాత్రం ఈ మూవీ గురించి వస్తే, నాకు మెయిన్గా ఈ మూవీకి వస్తే కొంతమంది క్యారెక్టర్స్ కనెక్ట్ అయినారు. అంటే వాళ్ళ వల్ల బేస్మెంట్ అనేది ఫామ్ అని అనిపించింది. మేబీ ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి, ఫస్ట్ కలియుగం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఉండే అని. మెయిన్ పార్ట్ వచ్చేసి లైక్ అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ అండ్ దీపికా పడుకోన్, వీళ్ళ వల్ల, అండ్ విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ, వీళ్ళ వల్ల స్టార్ట్ అయింది ఎట్లా అని చెప్పి మెయిన్ సీన్ ఇదైతే మిస్ కావద్దు. స్టార్టింగ్ సీన్ అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే స్టార్టింగ్ సీన్లోనే మనకి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, అది ఏందో కాన్సెప్ట్ అర్థమవుతుంది. అంటే మహాభారతం కానీ వేరే ఏ కలియుగం ఏం తీసుకున్నా సరే అది ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది అనేది మనకి స్టార్టింగ్ ఆఫ్ ది స్టోరీ తెలుస్తుంది అనమాట. మీరు అది మిస్ అన్నారు అనుకో, గత మీ ఎక్కువజే మీకేం అర్థం కాదు ఆ సినిమా బేసిక్గా. సో స్టార్టింగ్ అసలు అది చూసినారంటే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ అయితే నాకు ఇవి నచ్చినాయి. అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అయితే క్రేజీ అబ్బా, సీరియస్లీ చాలా చాలా క్రేజీ. అండ్ లాస్ట్కి అసలు అది ఒక ట్విస్ట్ ఉంటుంది. మీరు పక్కా అది థియేటర్ వైపు ఉంటుంది. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ దిస్ పైరసీస్ అనమాట. అది ఎంకరేజ్ చేయకండి. పక్కా ఇట్లాంటి మూవీస్ కంపల్సరీ థియేటర్లో చూడండి. బికాస్ ఇట్లాంటి ఎపిక్ సీన్స్ ఉంటాయి కొన్ని. ఇంకోటి ఏంటంటే ఎంటైర్ క్రూకి కానీ, ఎంటైర్ ఆ మూవీకి వర్క్ చేసిన అందరి క్రూకి చాలా చాలా అప్రిషియేషన్ ఇవ్వాలి. బికాస్ ఎంత మంచి మూవీ ఇచ్చినారు. బేసిక్గా కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ ఎన్నో ఇయర్స్, 2898 అనుకుంటాను, నాకు తెలిసి 88 ఎగ్జాక్ట్లీ, సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. అండ్ అన్ని ఇయర్స్ ముందు ఫ్యూచర్ ఎట్లుంటుందో చూపించినారు బేసిక్గా. ద మెయిన్ థింగ్ ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ అబ్బా, ప్రభాస్ యాక్టింగ్ అని, దీపికా పడుకోన్ యాక్టింగ్, మెయిన్గా అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ అసలు ఆ ఏజ్కి అసలు బాబా వాట్ అన్ ఎపిక్ పర్ఫార్మెన్స్, వాట్ అన్ ఎపిక్ థింగ్ సీరియస్లీ. ఆయన ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే అసలు అది చెప్పలేము. చూస్తే బేసిక్ మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా, అది లైక్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ క్రేజీ. యాజ్ యూ ఆల్ నో, లైక్ దీపికా పడుకొని ఆల్వేస్ అది చాలా మంచిగా చేస్తుంటాను. అండ్ ప్రభాస్ సలార్ తర్వాత ఎంత వైబ్స్ వచ్చినాయో, అండ్ అప్పుడు ఎట్లా ఉండడో ఇప్పుడు అట్లనే ఉన్నాడు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎనర్జెటిక్ వైబ్. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి, ఎట్లా అంటే మనకి కొన్ని కామిక్ సీన్స్ కూడా ఉన్నాయి మన బుజ్జితో. మీకు తెలుసు బుజ్జి వైరల్ ఎట్లయితుందో బుజ్జితో. మెయిన్గా కొంతమందికి సినిమా అర్థం కాకపోవచ్చు, ఎట్లా అంటే ఇది ఎందుకు వచ్చింది, బుజ్జి ఏడికెళ్ళి వచ్చింది, అసలు కల్కి ఎందుకు వచ్చింది, ప్రభాస్ ఎవరు, ఏడికెళ్ళి వచ్చిండు అని కొంతమందికి అర్థం కాకపోవచ్చు. బట్ అదంతా ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనకి అమెజాన్ ప్రైమ్లో, అమెజాన్ ప్రైమ్లో అసలు బుజ్జి క్యారెక్టర్ ఏడికెళ్ళి వచ్చిందని చెప్పి మనకు ఒక వీడియో వచ్చింది. ఫస్ట్ అది చూడండి, దాని తర్వాత కల్కి వీడియోస్ చూడండి. సినిమాకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది బేసిక్గా. అంటే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏడికెళ్ళి పుట్టింది, బుజ్జి క్యారెక్టరైజేషన్ ఏడికెళ్ళి పుట్టింది, అసలు ఈ మెయిన్ క్యారెక్టరైజేషన్ మనకి ఎట్లా సింక్ అవుతుంది అనేది మీకు చాలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాలనుకునేది మూవీ చాలా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, నో పైరసీ ఎంకరేజ్మెంట్స్, ఓకే? అండ్ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.